of the Bhimavaram director, Srinivas Rao Garu. At the same time, our principal Anuradha Madam, and every one of you for today's gathering. So specially, I really thank our chief. Shanmugavalli Ji, care of G. Suryababu. 19 days district. Shanmugavalli Ji, Kavasi Mahapu, care of N. Rambabu, 16 placements. I request all the students who are Jnanadipika Rohit, care of B. Ramakrishna, 12 place in model stage. Saraswati Shekha is model stage. Naya Madhupati, care of M. Prabhakar is model stage.
కంపెనీలలో 1204 మంది సెలెక్ట్ అయ్యారంటే ఇది ఒక చరిత్ర. నేను చూసినంత వరకు ఏ డిగ్రీ కళాశాలలో కూడా ఇంతమంది సెలెక్ట్ అవుతుందని జరగలేదు. మరి ఆ పరిస్థితి తీసుకొచ్చిన మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ గారికి, చైర్మన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. 63 కంపెనీల్లో 1204 మందికి ప్లేస్మెంట్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. దాన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చిన మీ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. దేని వల్ల కూడా అభివృద్ధి సాధ్యం కాదు. ఒక విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మరి మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదువుకున్నట్లయితే అభివృద్ధిలోకి రావచ్చు. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా చదువుకోవాల్సింది. చదువు వలన మన భవిష్యత్తే కాకుండా మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు కూడా మారిపోతుంది. దానికి మీరందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకోవడమే కాకుండా మంచి మంచి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విద్యా కార్యక్రమంలో చైర్మన్ శేషారెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే, కొంతమంది పేద పిల్లలకు కూడా రిక్రూట్మెంట్లో అవకాశం కల్పించాలి. 20% పిల్లలకు, బాగా చదువుకునే పిల్లలకి, పేద విద్యార్థులకు రిక్రూట్మెంట్ కల్పించినట్లయితే వాళ్ళ కుటుంబ భవిష్యత్తు మారుతుంది. మా దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది, శేషారెడ్డి గారిని చెప్పండి, ఫీజు తగ్గించమని చెప్పండి, ఫీజు తగ్గించమని చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అది ఖచ్చితంగా తగ్గించాలి మీరు. ఎందుకంటే అభివృద్ధి అనేది శేషారెడ్డి గారు ఒక విద్య వల్లే సాధ్యమవుతుంది. అటువంటి కార్యక్రమాన్ని మీరు చక్కగా చేపట్టారు. అన్ని వృత్తుల్లోకి మీరు చేసే వృత్తి గొప్ప వృత్తి, చక్కని ప్రవృత్తి. మీరు యూనివర్సిటీ పెట్టారు, కాలేజీ పెట్టారు, చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, మంచి పేరు తీసుకున్నారు. మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వ్యవహారంలో అయితే ఎక్కువ మంది ఆదిత్య డిగ్రీ కళాశాలలో సీట్ వచ్చిందంటే కొంచెం ఫీజు కట్టలేకపోతున్నానండి, కొంచెం తగ్గించుకొని చేస్తాను చెప్పి నేను చదువుతున్నానని చెప్పి అడుగుతూ ఉంటారు. అటువంటి వారికి మీరు అవకాశం ఉంది. కనీసం 20% పేద విద్యార్థులకు అవకాశం కల్పించినట్లయితే వారి వలన మరింత భవిష్యత్తు వారికి కల్పించుకోవాలంటారు. ఈ కార్యక్రమాలు చేసి మా వేణుగోపాల్ పట్టణంలో ఉండి మాకు ఇంత గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ ఆదిత్య కాలేజీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు అన్ని సక్సెస్ రికార్డులు సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఆ కాలంలో టీచర్స్ పోతే కొట్టడానికి అవకాశం ఉంది, గమనించడానికి కూడా అవకాశం ఉంది. మా పిల్లలు బయట చెప్పండి, విద్యార్థులు నేర్పించండి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయి ప్రయోజనం కావాలని మా అబ్బాయి పేరెంట్సే అదే కొట్టడం తప్పని విషయం నేను కూడా కనీసం అనుమతించిన పడవచ్చుగా ప్రశ్నించేటువంటి రైట్ పెరిగింది కాదు, అంటే చైతన్యం పెరిగింది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో
భీమవరంలో 1204 ఉద్యోగాలు వచ్చాయంటే భీమవరంలో 1204 ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈ ఫిగర్ తప్పు, మీరు తప్పు చెప్తున్నారు నాకు. ఎందుకంటే భీమవరంలో ఉన్న విద్యాసంస్థ ఆదిత్య డిగ్రీ కాలేజ్ మాత్రమే ఇంజనీరింగ్ విద్యాసంస్థలు కంటే ఆ కాలేజీ యొక్క స్ట్రెంత్ 500 మాత్రమే. 1204 ఉద్యోగాలు ఎలా వస్తాయని నేను అడిగాను. వచ్చిన నేను శాస్త్రరెడ్డి గారి పక్కన కూర్చుని ఏమంటే ఈ ఉద్యోగాలు స్ట్రెంత్ అంటారని అడిగాను. స్ట్రెంత్ 600 కానీ మా విద్యార్థులు ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 4 చోట్ల ప్లేస్మెంట్ వచ్చింది, 5 చోట్ల ప్లేస్మెంట్ వచ్చింది అని 2 విద్యార్థులకు 12 చోట్ల ప్లేస్మెంట్ వచ్చినటువంటి విషయాన్ని చూపించారు. ఆ రకంగా ఇంతమంది ప్లేస్మెంట్ ఇచ్చామనేటువంటి ఆలోచన బీసీఏ కోర్సు ద్వారా, బీబీఏ కోర్సు ద్వారా, బీఎస్సీ కంప్యూటర్స్ ద్వారా ఈ రకమైన ప్రతి ఎత్తున 13 కంపెనీలు ప్లేస్మెంట్స్ వచ్చాయంటే అది కేవలం ఆదిత్య విద్యాసంస్థలకు మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తాను. డిగ్రీ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి కూడా 3 years డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక చేతితో డిగ్రీ పట్ట, మరొక చేతితో కనీసం 2-3 ఉద్యోగాలు తీసుకెళ్లాలనేది ఆదిత్య లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మా యొక్క సెక్రటరీ సుగుణారెడ్డి మేడం గారు కానీ, ప్రిన్సిపల్స్ కానీ కష్టపడి ఈవేళ ఈ యొక్క భీమవరం పట్టణంలో తొలిసారిగా 1200 ఉద్యోగాలు సాధించిన ఏకైక డిగ్రీ కాలేజీ కేవలం ఆదిత్య డిగ్రీ కాలేజీ. అదేవిధంగా స్టేట్ మొత్తం తీసుకున్నట్లయితే 15,000 ఉద్యోగాలు రావడం జరిగింది. సో దీని నిమిత్తం లోకేష్ బాబు గారిని మెన్షన్ కలిసినప్పుడు ఆయన మాతో మాట్లాడి అఫీషియల్స్తో మాట్లాడించి మేము ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు ఉద్యోగాలు వస్తున్న విషయం పట్ల డిస్కస్ చేయడం జరిగింది. ఆ విషయం నాకంటే కూడా ఇది కష్టపడే సెక్రటరీ మేడం గారు కాబట్టి ఆమె మీకు వివరంగా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ భీమవరంకి సంబంధించి 1200 పైగా ప్లేస్మెంట్స్ అనేవి మన స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. గత 3 సంవత్సరములుగా చూసినట్టయితే కనుక మన ఆల్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో 10,000 పైగా ప్లేస్మెంట్స్ మన స్టూడెంట్స్ కైవసం చేసుకుంటున్నారు. కానీ ఈ ఇయర్ రికార్డ్ ఏంటి అంటే 15,000 పైగా ప్లేస్మెంట్స్ అనేవి మన స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్లో 1100 డిగ్రీ కాలేజెస్ ఉంటే దాంట్లో మన ఆదిత్య డిగ్రీ కాలేజ్కి NAC A++ అక్రిడేషన్ అనేది అన్ఎయిడెడ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో కేవలం ఏకైక సంస్థ, అది మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అవ్వడం చాలా గర్వంగా ఉన్నది. అలాగే ప్రతి కాలేజ్లోని ఫేర్వెల్ అని, ఫ్రెషర్స్ అని చేస్తూ ఉంటారు. కానీ మన డిగ్రీ కాలేజ్లో మాత్రం మనం అచీవర్స్ డే అనేది కండక్ట్ చేస్తాము. దానికి భీమవరంలో ముఖ్య అతిథిగా మెయిన్గా మన శ్రీనివాస్ వర్మ గారు రావడం జరిగిందండి, మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. అలాగే మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, కలెక్టర్ నాగరాణి మేడం రావడం జరిగింది. సో ఆల్ దిస్ క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు ద ప్రిన్సిపల్ అనురాధ మేడం, అలాగే కమల్ గారు అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మనకి ఒకప్పుడు డిగ్రీలో ప్లేస్మెంట్స్ అనేవి లేనటువంటి పరిస్థితుల్లో మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు నాటిన విత్తనం వల్ల ఈ రోజు అది పెద్దదై మహావృక్షమై ఇన్ని ప్లేస్మెంట్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడానికి మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే జనరల్గా కాలేజెస్లో ఏంటి అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఫైనల్ ఇయర్లో ఇస్తారండి. కానీ ఫైనల్ ఇయర్లో కాదు, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి కూడా ట్రైనింగ్ అనేది చాలా అవసరం అనే ఉద్దేశంతో మనం స్పెషల్గా కోడింగ్ ట్రైనింగ్ కానీ లేదనుకుంటే అభ్యాస్ ల్యాబ్స్, అలాగే అభ్యాస్ సిఆర్టీ పోర్టల్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా Day 1 నుంచి కూడా శిక్షణ అందించడం జరుగుతుందండి. అందుకే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ భీమవరంకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేది చాలా గర్వకారణం. థ్యాంక్ యూ ఆల్.